తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం బద్వేల్లో అంగరంగ వైభవంగా జరగబోతోందంటూ కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. మంగళవారం బద్వేలులోని పార్టీ కార్యాలయంలో బద్వేలు మహానాడు ప్రోగ్రాం పరిశీలకులు తుగ్ధలి నాగేంద్రతో కలిసి సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 12 ప్రధాన కేంద్రాల్లో వర్చువల్ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, పార్టీ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు 2026వ వర్చువల్ మహానాడు ప్రోగ్రామును బద్వేల్లో నా యొక్క ఆధ్వర్యంలో జరపమన్నందుకు వారికి ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. అలాగే బద్వేలులో 12 క్లస్టర్స్ నందు ఈ యొక్క మహానాడు వర్చువల్ ప్రోగ్రాం జరుపుతున్న ఈ యొక్క ప్రోగ్రాంకు బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఉన్న వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క మహానాడు ప్రోగ్రాంలో పాల్గొని దిగ్విజయం చేస్తారని వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క పిఎల్ఏ నుంచి కేఎస్ఎస్ సభ్యులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. అందరూ వచ్చి ఈ యొక్క మహానాడు వర్చువల్ ప్రోగ్రామాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తుగ్గల్ నాగేంద్ర. నేను ఈ బద్వేలు నియోజకవర్గ మహానాడు సందర్భంగా అబ్జర్వర్గా రావడం కూడా జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు, వీరందరి ఆదేశానుసారం ఈ బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహానాడు జరిగే విధంగా ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన కూడా వస్తూ ఉన్నాడు. మరి మనం ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేసి ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పంచుకోట. మొదటి నుంచి రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తే ఈ జిల్లాలో ఏదైనా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందంటే అది బద్వేలు నియోజకవర్గం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సార్లు ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకో విఫలం చెందుతుందనేటువంటి ఆలోచనతో అధిష్టానం సరికొత్త వ్యూహాన్ని సరికొత్త ఆలోచన చేస్తూ ఏదేమైనా కూడా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ వైపు కైవసం చేసే విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ క్లస్టర్స్ అన్ని నిర్వహించాలని చెప్పేసి పార్టీ ఆదేశించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపు జరగబోయేటువంటి మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.